ఎంత రాజకీయంలో ఎంత నీచ్ కమెంట్ కుత్తే ఉంటదని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇంత దారుణంగా ఉండదు రాజకీయం అంటే. సినిమా ఎలా ఉంది? సినిమా పరంగా అయితే ఏదో అంటే అప్పన్న గెటప్ వేసినావు కదా, ఏమో చంపితే మా రాజకీయంలో అన్ని చంపుడే ఉంటాం. అంటే ఏం నచ్చలేదా? అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో ఏం లేదు, నిజంగా చెప్తున్నాను నేను. ఎందుకు స్టోరీ అంతా స్టోరీ రొటీన్ స్టోరీ, రొటీన్ లాగానే ఉంటది స్టోరీ అయితే. చాలా వచ్చినాయి రాజకీయాలు, చాలా ట్రై చేశారు శంకర్ గారు అయితే ఇక్కడ రాజకీయం గురించి. కానీ పాత సినిమాలో తీసినంత ఇప్పుడు ఈ సినిమాలో సెట్ గా ఉంటుంది. శివాజీ కూడా కలవదు, ఆయన ఇండియన్ 2 కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే సినిమాలో అయితే ఏం లేదు. చదువుకున్న వాళ్ళకి అర్థమైంది అంటున్నారు, నిజమా? అర్థమైంది అంట, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది భయ, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఓట్లు కౌంటింగ్ అప్పుడు ఎవడని దరిదాపుల్లో కూడా వెళ్ళదు. ఫైట్లు జరుగుతాయి సినిమాలో, సినిమాలు ఫైట్లు జరుగుతాయి, దరిదాపుల్లో కూడా ఎవడ రాని. అంటే స్టోరీలో జేసీపీలు తీసుకెళ్తారు వాడు. అలానే సినిమా అయితే వన్ టైం వాచబుల్ భయ, మనం ఎక్స్పెక్ట్ చేసిన అయితే సినిమాలో అయితే ఏం లేదు. పుష్ప రికార్డులు బ్రేక్ ఇదిగో సాంగ్స్ మీద పుష్ప గురించి ఇక్కడ మాట్లాడదు, నేను సినిమా గురించి ఏం మాట్లాడతాను, గేమ్స్ గురించి మాట్లాడతాను. పుష్ప అనేది వేరు, వేరేది బచ్చన్ పల్లె అనేది వేరు. మాట్లాడేది గేమ్స్ గురించే మాట్లాడతాను నేను, వేరే సినిమా గురించి నాకు అవసరం లేదు. అంటే మీరు వేసుకున్న డ్రెస్ అప్పన్న క్యారెక్టర్ గురించి అంటే అప్పన్న ఒకటే చెప్తాడు, రాజకీయం వస్తు రాజకీయం నీచ్ కమెంట్ కుత్తేదని చెప్తాడు, డైరెక్ట్ చెప్తాడు ఆయన. కానీ వాడిని తీసుకెళ్తారు శ్రీకాంత్ గారు చంపిది. ఆయన ఏముందన్న అప్పన్న గారికి సరే మాట్లాడక రాదు, ఆయన మాట్లాడలేక మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ నుంచో పెడతారు శ్రీకాంత్. దాని వల్ల శ్రీకాంత్ ఏముంది, అందరూ క్లాప్స్ కొట్టడం వల్ల శ్రీకాంత్ ఏముంది కుట్ర పండుతుంది. లాస్ట్ లో సీఎం అవుతాడు ఎవరు, మన శ్రీకాంత్ అవుతారు. అంజలి క్యారెక్టర్ ఎలా ఉందన్న? అంజలి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, అందరూ బాగా చేశారు, అందరూ బాగుండరు. కానీ స్టోరీ పాయింట్ మాట్లాడాల్సింది ఎస్ఎస్ జల్ సూర్య గారు. సరిపోదాల్సిన వారం గురించి కొంచెం తగ్గింది, దానికన్నా డబుల్ చూపి సరిపోదాల్సిన వారం అమ్మ మొగుడు చూపెట్టాడు ఎలిమెంట్ గా, ఇందులో కొంచెం తగ్గింది భయ. సినిమాలో ఒకటే ఓవరాల్ గా చెప్తున్నా, మనం ఎక్స్పెక్ట్ చేసినంత సినిమాలో ఏం లేదు. మ్యూజిక్ అయితే అంతకేం లేదు భయ, మ్యూజిక్ అయితే అంతకేం లేదు. అది డౌట్ భయ, నేను ఎలా చెప్పలేస్తాను. నేనే ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, డాకు మగరాజు ఉంది, సంక్రాంతి. ఆ 2 సినిమాల మీద డిపెండ్ అయ్యి ఈ సినిమా ఉంటది భయ, అది గుర్తుపెట్టు. మాట్లాడద్దు, నేను మాట్లాడేది నువ్వు వెనకాల గేమ్స్ గురించే మాట్లాడుతున్నా. కలెక్షన్ రావాలని ఓడని కోరుకుంటాడు, ఎవడు ఉత్తి పుణ్యానికి ఎవడైనా సినిమా అంటే అంత ఈజీ కాదు తీయటం అని. కలెక్షన్ రావాలని కోరుకుంటున్నా. ఫైట్స్ బాగానే ఉండవు, సాంగ్ రేట్స్ నార్మల్ ఉండవు. ఏ సినిమా అన్ని కోట్లు పెట్టినప్పుడు ఏ నిర్మాత అయినా డబ్బులు పెట్టినప్పుడు ఆ డబ్బులు రావాలని కోరుకుంటా. 500 పెట్టి వచ్చాను, తక్కువేం కాదు, 500 మాటలు కాదు. రికార్డ్స్ రావాలని టికెట్ రేట్స్ పెంచమన్నాడు రేవంత్ రెడ్డి. పెంచితే వస్తాను. ఏముంది మొన్న 500లకు న్యాయం జరిగిందా? నాకైతే న్యాయం జరిగింది, మిగతా వాళ్ళకి జరిగిందో లేదో నాకైతే తెలియదు. సినిమాలో ప్లస్ ఏంటన్నా? ప్లస్ అయితే వన్ టైం వాచబుల్, ప్లస్ అనేది ఇంకా 2 సినిమాలు ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ గా, అవి చూసుకుందాం. అవి ఎట్లున్నా కూడా ఎక్స్పెక్ట్ చేసుకొని పోకూడదు. ఒక పండుగకు వెళ్ళాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలిసేంత వరకు వెంకటేష్ సినిమాకే ఊరు ఫ్యామిలీ సినిమా అది. బాగుంటుంది కానీ ఎలివేషన్ ఇస్తున్నా అనుకుంటాడు, కానీ ఆ ఎలివేషన్ మనకు ఎక్కదు. అదే వచ్చింది. అంటే ఈ తరానికి తగ్గట్టు తీద్దాం అనుకోండి శంకర్, కానీ అది చదువుకున్న వాళ్ళకి అర్థం కాదంటున్నారు, నిజమేనా? లైక్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నారు. చదువుకున్న వాళ్ళకి అర్థం కాదంటే మా డాడీ కూడా, మా పేరెంట్స్ కూడా అర్థమైంది. అది సేమ్ పాలిటిక్స్ సినిమా కానీ కొన్ని మెసేజ్ బాగున్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని అంత ఎక్కిద్దాం అనుకుంటున్నాను. సాంగ్స్ బీజిఎం బాగుంది, సాంగ్స్ రామచమచ్చ తప్ప అన్ని. అప్పన్న క్యారెక్టర్ కొంచెం చంపేసి నిరాశపరిచాడు అన్నారు. చంపేసి అంటే చంపడానికి కూడా ఇప్పుడు ఒక మంచి మోటివేషన్ ఉండాలి, సింపుల్ గా అయిపోతుంది ఏమంటే అన్ని మనం ఫీల్ కావాలి కదా చంపినట్టు. వాళ్ళ మమ్మీ సీన్ బాగుంటది ఒకటి, ఫస్ట్ 10 నిమిషాలు చాలా మస్తు ఉంటది అనుకోని ఇంకా స్టార్ట్ అవుతావు, సాఫీగా వెళ్ళిపోతా ఉంటది. ఆబ్వియస్లీ అసలు యాక్టర్స్ తోనే సంబంధం లేదు, యాక్టర్స్ ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్స్. ఎస్జే సూర్యకు మీరు మొత్తం మౌనంగా ఇచ్చిన క్యారెక్టర్ చంపేస్తాడు క్యారెక్టర్. ఓవరాల్ ఓకే, అంటే 500 పెట్టి చూసేంత కాదు. వాళ్ళు అదే అన్న 500 కోట్లు పెట్టి తీసిన మళ్ళీ 150 పెంచి 500 పెట్టుకొని వచ్చి ఏం లేకపోతే ఫీలింగ్ మల్టిపుల్ టైమ్స్ చూడాలి సినిమా. ఇప్పుడు బాహుబలి 2 ఉంది, 4 సార్లు పోయాం, చూసిన వాళ్ళని మినిమం 50% ఆఫ్ 4 టైమ్స్ చూస్తే కలెక్షన్ వచ్చింది. మళ్ళీ చూడాలంటే ఒక్కసారి చూసినాక ఏముంది లేరా అన్నట్టు. యావరేజ్ చేసుకుందాం అయితే. యావరేజే. థ్యాంక్స్ బ్రో. కాన్సెప్ట్